హెచ్సియుకు చెందిన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అరాచకాన్ని అడ్డుకుంటున్న విద్యార్థులపై కేసు నమోదు చేసి వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని సిపిఎం దుబ్బాక మండల కార్యదర్శి నవీన మండల కమిటీ సభ్యులు సాదిక్ మండిపడ్డారు. గతంలో కేసీఆర్ భూములను అమ్మితే వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఇప్పుడు చేస్తుంది ఏంటని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక సిపిఎం కార్యాలయం వద్ద విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల భూములను అప్పనంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ కూడా గత బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలని చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లతో సిపిఎం పార్టీ నాయకులు విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిని నిర్బంధించి వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, దీని ప్రభావం విద్యార్థుల భవిష్యత్తుపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్సియు భూముల జోలికి పోకుండా విద్యార్థులపై వారికి సంఘీభావం తెలిపిన సిపిఎం నాయకులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రశాంత్, శ్రీనివాస్ గౌడ్, అరవింద్ పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాకలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకనగా రాష్ట్రంలో ఉన్నటువంటి మూల కేంద్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఈరోజు ఎస్యు యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేయడానికి, వేలంపాట వేయడానికి చూస్తుంది. దీనికి నిరసనగా నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో ముట్టడికి ప్రయత్నిస్తే వారందరిపైన కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు దుబ్బాకలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్యు భూముల వేలంపాట ఆపాలని చెప్పేసి అర్ధరాత్రి దొంగల్లా భూములకు దూరి చదును చేయడం అనేది సిగ్గుచేటు. అప్పుడు కేసీఆర్ వేలంపాటలో భూములు అమ్ముతున్నాడని చెప్పేసి గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అదే భూములు అమ్ముతున్నారు తప్ప మీరు కూడా రాష్ట్ర ప్రజలకు చేసిందేం లేదు. రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేదు కానీ విద్యాశాఖ మంత్రి పెట్టడానికి చేతనవ్వడం లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భూములను యూనివర్సిటీ భూములను అమ్మడానికి కంకణ కట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ చెప్తున్నాం సిపిఎం పార్టీగా, మీరు వెంటనే ఎస్యు భూముల ఆగడాల పైన ఆపాలని చెప్పేసి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, రాష్ట్ర మంత్రులను ఏ గల్లీలో కూడా తిరగకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హెచ్సియు భూములను కాపాడాలని నిరసన కార్యక్రమం దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం హైదరాబాద్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం హెచ్సియును కాపాడుకోవడానికి, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ క్రమంలో విద్యార్థి నాయకులపై అట్లాగే సిపిఎం పార్టీ నాయకులు కూడా వాళ్లకు మద్దతుగా వెళ్ళినందుకు వాళ్ళను కూడా జైళ్ళల్లో పెట్టడం, వారిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. వీటన్నింటిని కూడా నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపును ఇవ్వడం జరిగింది.